అలాగే పట్టుకుని ఉండండి. వినండి, మీరు ఒకరి ఎడల ప్రేమ కలిగి ఉన్నారు. ఏ విధంగా ఈ ఉదయాన్నే ఆ దారిలో నిలబడి దేవునికి చేతులెత్తి ఏడుస్తున్నది. ప్రియమైన పరిశుద్ధాత్మ మీ మధ్య సంచారం చేస్తున్నది. సాతాను చెప్పబోతున్న ఏ చిన్న తప్పుడు సమాచారం మీరు వినవద్దు. గ్రహించండి, క్రీస్తు శరీరంలోని అవయవులైన ఏ ఒక్కడి గురించి ఏ సంగతైనా చెప్పినను, దయ్యం ఏదైనా చూయించను, నీవు దాన్ని నమ్మవద్దు. దాన్ని మీరు నమ్మినంత కాలము నీ అనుభవాన్ని చెడబడుతుంది. క్రీస్తు శరీరంలోని అవయవమైన ఒకడు పాపము చేయుటకు నీవు చూసినట్లయితే ఎవరితోనూ చెప్పవద్దు. ఆ అవయవమైన ఆ వ్యక్తి దగ్గరికి ప్రేమతో వెళ్లి అలా క్రీస్తునొద్ద అలాంటి వారిని తీసుకుని రాగలవేమో చూడు. నీవది చేయకపోతే ఇంకొకరితో చెప్పు, వారు నీతో వస్తారు. లేఖనము చెప్పేట్లుగా చేయి. గమనించారా? ఫలానా సహోదరి ఇలాగన, ఫలానా సహోదరి ఇలాగన అని ఎవరైనా ఏదైనా చెప్పినట్లయితే వారు చెప్పిన దాంట్లో ఏ ఒక్క మాట అయినా నమ్మవద్దు. నీవు దాన్ని అలాగే వదిలేసాయి. ఎందుకంటే ఇది నీవు గుర్తుంచుకో, సాతాను నిన్ను ముక్కల ముక్కలుగా చేయ ప్రయత్నం చేస్తున్నది. అతను రావడానికి ఎదురు చూడు, ఎందుకంటే అతను వచ్చేస్తాడు. సరే, ఆ మంచివాని ఇంటిలోకి వెళ్ళు, విశ్వసించు, అతను నిలబడు, ఏ ఒక్కటి పుచ్చుకొనవద్దు. ఈ ప్రజలు నీతో కలిసి పరలోక స్థలంలో కూర్చుంటారు. దేవుని ఆశీర్వాదము కొరకై సహవాసము చేయి. ప్రభు బల యొక్క సహవాసమును స్వీకరించు. వారు దేవుని బిడ్డలని పరిశుద్ధాత్మ సాక్ష్యమిస్తారు. అందుచేత మన దయార్థ హృదయమై ప్రేమ కలిగి నిజమైన సహృదయమై ఉందాము. ఒక వ్యక్తి నిన్ను గురించి చెడ్డగా మాట్లాడితే వారిని గురించి మంచిగా మాట్లాడు. ఆ తర్వాత నిన్ను గురించి ఎంత మంచి వినగలవో చూడు. అవునది వాస్తవం. ఎల్లప్పుడూ కూడా కీడుకు మేలునే చేయి, దేశానికి ప్రేమనే కనపరచు. ఆ వెనకాల కూర్చున్న చిన్న బాలిక, నీకు బాగుగా ఉన్నదా బుజ్జినాన్న? నేనెంతో కృతజ్ఞను. వెనకాల ముడివేసి కట్టబడినది. ప్రభువైన యేసు ఆమెను తీసుకుని వచ్చి కూటమిలో హాజరుపరిచాడు. అందులో కొరకై మేమెంతో కృతజ్ఞులమైంటున్నాము. కొన్ని క్షణాల క్రితమని అందుకే వేదికను విడిచి వెళ్ళాను. వారు ప్రార్థించి ఉన్నారు, కానీ ప్రభు దగ్గర నుండి ఏమీ వారు పొందలేదు. కాబట్టి అలా చేయడానికి నిశ్చిత కలిగి ఉండు. దేవుని దగ్గర అలా వాగ్దానము చేయండి. దేవా, నీ కృప చేత నేనేది చేయగలని వాగ్దానము చేయండి. ఎవరేది చెప్పినప్పటికీ మేలునే చేయి, చెడ్డగా తలంచవద్దు. నీవు చెడుగా తలంచినట్లయితే నీవు వేషాలుగా చెప్తున్నావన్నమాట. అలాంటప్పుడు నీవు తప్పిదస్తులు అవుతావు. నిజంగా వ్యక్తిని గురించి నీవు మంచి తలంచే వరకు నిన్ను నీవుగా దేవునికి సమర్పణ చేసుకునే ఉండు. అలాగే నీవు చేయాలి. అలాంటప్పుడు దేవుని ఆశీర్వాదంలోని మాధుర్యము నీ ఆత్మను కప్పివేస్తుంది. విజయ జీవితము జీవించే మార్గం అదే. నీవు ప్రేమలో ఉన్నంత కాలము నీకు హాని ఏమీ చేయలేదు. చూడండి, నీకు భాషలు ఉన్నట్లయితే అవి నిలిచిపోతవి. నీకు జ్ఞానం ఉన్నట్లయితే అది గతించిపోతుంది. ప్రవచనాలా అవి ఓడిపోతవి. అయితే నీకు ప్రేమ ఉన్నట్లయితే అది నిరంతరము నిలుస్తుంది. మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమింపబడి, మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించండి. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించడం నాకు అది సులభమైన విషయమే. మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. నీవు క్రైస్తవుడువా కాదు అనేది అక్కడే నిర్ధారించబడుతుంది. నిన్నెవరైతే ప్రేమించరో అయినప్పటికీ వారినే నీ హృదయమందు ప్రేమించుము. నీవు అలా చేయనట్లయితే అలాగే దేవుని మీదనే అనుకుని ఉండు. అది అలాగే ఉన్నది. అది సత్యమై ఉంటుందని నాకు తెలుసు. ఆమేన్. అది సత్యమే నాకు తెలుసు.